అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్కి మొహరం పండగ సందర్భంగా ఈరోజు శుక్రవారం సెలవైతే ఇవ్వటం జరిగింది. రేపు ఎల్లుండి శని ఆదివారం సాధారణ సెలవులే. ఇంకా పోతే టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతులు కూడా అటు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో ఏందండి యార్డు సెలవుల తర్వాత 3 వారాలు గడిచింది, 3 వారాల్లో కూడా మార్కెట్ పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు. ముఖ్యంగా తేజాకు సంబంధించి మార్కెట్ ధరల విషయంలో పెరగటం కానీ సేల్స్ పరంగా కానీ ఏం లేదు. అసలు ఏంటి పరిస్థితి? విదేశాలకి ఎక్స్పోర్టు లేదా, విదేశాలకి ఎక్స్పోర్ట్ జరగట్లేదా? ముఖ్యంగా తేజాలు ఎక్కువగా చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ముఖ్యంగా ఈ తేజ పరిస్థితి అర్థం కావట్లేదు. కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి మిగతా దాని గురించి కొంత విస్తీర్ణ 2026, 2027 విస్తీర్ణకు సంబంధించి కొంతమంది రైతులు అక్కడి నుంచి ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కర్నూలు వైపు, నంద్యాల, కృష్ణా జిల్లా ఇతరత్ర రైతులు ఫోన్ చేయటం అనేది వీటి గురించి 2-3 అంశాల్లో ముగించేద్దాం. వీడియో ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత సమాచారం నేను కూడా ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి మీకైతే తెలియజేస్తాను. లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళేటప్పుడు రైతు సోదరులు లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో చూడండి లాస్ట్ వరకు, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా తేజ మార్కెట్ చూస్తే కొంత మూమెంట్ తగ్గటంతో పాటు ధరల్లో కొద్ది గొప్ప ఇతర నాటు రకాలు కానీ సీడ్ రకాలు కానీ ఎన్ని బాగానే ఉన్నాయి. ఒక్క తేజానే మన దేశంతో పాటు ఇతర దేశాలకి ఎక్కువగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. కాబట్టి దీని గురించి కొంత ఎగుమతి వ్యాపారస్తులు సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాల్లో కొంత ఆశ్చర్యకరమైన నాకు అనిపించింది. ఎందుకంటే మొన్న ఈ మధ్య చూసాం, చైనా కంట్రీ నుంచి ఒక 3 కంటైనర్లు అధిక పురుగు మందుల శాతం ఎక్కువ ఉండాల్సిన కంటే కూడా కఠినంగా వ్యవహరించి టెస్టింగ్ అని చెప్పేసి ఆ చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో ఆ పురుగు మందుల 3 కంటైనర్లు రిజెక్ట్ చేయటం, ఆ కంటైనర్లు రిజెక్ట్ చేయడంతో పాటు ఇతరత్ర దేశాలు కూడా కొంత దృష్టి సారించటం వీటి మీద. ఇటు ఇండియా నుంచి, గుంటూరు నుంచి వచ్చే మిరగాయల్లో అధిక శాతం పురుగు మందులు ఉంటున్నాయి, ఇది మొత్తం ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి దాని గురించి చెప్పడంతో కొంత వ్యాపారస్తులు ఇంటర్నేషనల్ చిల్లీస్ ఎక్స్పోర్టు వ్యాపారస్తులు కొంత భయాందోళనకు గురయ్యారు. కొద్దో గొప్ప ఆర్డర్స్ ఉన్నాయి చైనాకు కానీ, బంగ్లాదేశ్ కానీ, మిగతా ఇతరత్ర దేశాలకైతే కొంతమేర ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయటానికి బాగా భయానికి లోనయ్యారు. తీరా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు కఠినంగా ల్యాబ్ టెస్టింగ్లు చేసి పురుగు మందులు అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పంటే కోట్లతో కూడిన పని, కోట్ల రూపాయల సరుకు అక్కడికి వెళ్ళిన తర్వాత వద్దంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే మళ్ళీ డబల్ ఖర్చు అయింది, అక్కడ ఊరక పారేయటమే అని చెప్పేసి కొంత ఎక్స్పోర్ట్ కూడా చేయలేకపోతున్నాం కొంత దీని మీద మేము అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా భయపడుతున్నారు అని కొంతమంది వ్యాపారస్తులు అని చెప్పడం జరిగింది. కొద్ది గొప్ప ఆర్డర్లు ఉన్నా కొంత కొనకపోవటం, కొంత తేజ కూడా కొనకపోయినా కూడా కొద్దిగా మార్కెట్ స్టాండర్డ్గా నిలబడుతున్నది ఇంకొక విషయం. కాకపోతే ఉండే స్టాకుల పరంగా చూసుకుంటే తేజాలే ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలో విదేశాలకి ఎక్స్పోర్టు బాగా జరుగుతుంటుంది. ఈ ఎక్స్పోర్ట్ అనేది ఆగపోవటం వల్ల కొంత రైతుల్లో కూడా కొంత ఆందోళనకరంగా పరిస్థితుల ప్రభావం మార్కెట్ పడిపోయే పరిస్థితి వచ్చిద్దేమో. ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ జరుగుతుంది, కాకపోతే మనకి రేటు పరంగా రావాలంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ అయితేనే కొంచెం రేటు మూమెంట్ బాగుంటుంది. కాబట్టి రైతుకు కూడా అంత అనుకూలంగా ఉంటుంది. అందుకోసం
ఈ ఎగుమతి వ్యాపారస్తుని సంప్రదించినప్పుడు కొంత వీళ్ళు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. కొంత ఎక్స్పోర్టర్స్ కూడా కొంతమంది కేంద్రం టైంలో కొంతమంది ఆఫీసర్లని కలవటం, దీని గురించి కొంత ఎక్స్పోర్ట్ చేసే ఇట్లయితే మేము ఎక్స్పోర్టు చేయలేము, అక్కడ పోయిన తర్వాత భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి, మేము ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత తేజ రకాలు అక్కడ వాళ్ళు వద్దు అంటే అవశేషాలు పురుగు మందులు ఎక్కువగా ఉంది వద్దంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేయలేమని చెప్పేసి పైన కేంద్ర స్థాయిలో కొంతమంది దీని గురించి మంత్రులను కానీ దీని గురించి ఆఫీసర్లు కానీ కలిసి చెప్పడం జరిగింది. దీని గురించి ముందు రోజుల్లో రాబోయే పంటల మీద దీని మీద పురుగు మందుల గురించి చర్యలు తీసుకోవాలని ఒక కమిటీని ఏర్పాటు చేయటం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఇతరత్ర సంగతి మనకి మిగతా సీడ్ రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ మన దేశంలో ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి వీటి మార్కెట్ అయితే 25,000 పైన జరుగుతున్న విషయమే. ఒక తేజ మాత్రమే ఈ విధంగా ఉంది, ఈ విధంగా జరుగుతుంది, ఇట్లయితే ఎక్స్పోర్ట్ చేయలేమని చెప్పేసి ఎక్స్పోర్టర్లు కూడా చెప్పడం జరిగింది విదేశాలకి. ఇంకా పోతే 2026, 2027 సంబంధించి అంటే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి మిర్చి పంట వ్యవసాయ పనులు మొదలు పెడతారు. 2027కి మనకి మిర్చి పంట వస్తుంది కాబట్టి ఈ మిర్చి పంటపై కొంత రైతు సోదరులు విస్తీర్ణ ప్రభావం ఎలా ఉండబోతుందని చెప్పేసి అంటే కొంతమంది అటు కర్నూలు వైపు కానీ ప్రకాశం వైపు పల్నాడు గుంటూరు కొంత తెలంగాణ అటువైపు కొంతమంది నేను రైతు సోదరులకి నాకు తెలిసిన రైతు సోదరులకి వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు నేను కొందంటే విస్తీర్ణం చూస్తే ఇప్పటికీ రైతుల్లో భారీగా మిర్చి పంట వేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అది అంటే ఎంత పంట వేసినా ఉత్పత్తి అనేది కాలం నిర్ణయించింది, అది మనం చెప్పేది కాదు. ఎండ వాన వాతావరణం అన్నీ కలిసి వస్తేనే వైరస్ రాకుండా పంట చేతికి వస్తుంది, అది ముందుగా చెప్పలేం. కాబట్టి విస్తీర్ణం మాత్రం నేను కనుక్కుంటే రైతుల్ని బాగా వస్తుంది. విస్తీర్ణం విపరీతంగా 2 ఎకరాలు వేసిన వాళ్ళు 4 ఎకరాలు, 4 ఎకరాలు వేసిన 8 ఎకరాలు, 8 వేసిన వాళ్ళు 12 అట్లా వేస్తున్నారు. ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఎంతవరకు అనేది ఉత్పత్తి వస్తుందో తెలియదు కానీ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మనం ఊహించలేం. కాబట్టి విస్తీర్ణ ప్రభావంతో బాగా అయితే మళ్ళీ మిర్చి తోటలో వేయటం జరుగుతుంది. కాకపోతే దీని మీద రైతు సోదరులకి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునే కొన్ని ఈ పురుగు మందులు అనేది కొంచెం వ్యవసాయ పరంగా తగ్గితే మంచిది, లేకపోతే ఈ ఉన్న పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ఎక్స్పోర్ట్ పరంగా అన్ని విధాలుగా ఇబ్బందులు అవటం జరుగుతుంది. దీని మీద ఒక కమిటీని నిర్ణయించి కమిటీ ద్వారా కొన్ని పురుగు మందులు కానీ మిర్చి పంటకు సంబంధించి ఇవన్నీ కూడా కొద్దిగా కట్టుదిట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా కేంద్రం స్థాయి నుంచి కొంచెం విస్తృతంగా మన జిల్లాల్లో తిరిగి రైతులకి అవగాహన తీసుకురావాలా. ఈ పురుగు మందులు శాతం తగ్గిస్తేనే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏ పంట అయినా కానీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం కావచ్చు, వేరే దేశం కావచ్చు, ఎక్స్పోర్ట్ అవుతుంటేనే మార్కెట్ అనుకూలత, మార్కెట్ రైతుకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్పేసి ఈ పురుగు మందులు తగ్గించడానికి ఒక రైతుల్లో కూడా ఒక అవగాహన తీసుకొద్దామని చెప్పి కేంద్రం నుంచి కొన్ని కమిటీలు ప్రతి గ్రామానికి కానీ ప్రతి రైతులకి అవగాహన తీసుకురావాలని చెప్పేసి రైతులు కూడా ఆలోచించండి. పురుగు మందులు శాతం తగ్గించి వ్యవసాయ పరంగా దానికి కొంచెం అనుగుణంగా చేస్తేనే విదేశాలకు కూడా మనం మిర్చి పంటని ఎక్స్పోర్ట్ చేస్తేనే ధర పెరుగుదల కనపడుతుందని చెప్పేసి కొన్ని కమిటీలు కేంద్రం నుంచి నిర్ణయం తీసుకోవడం జరగచ్చు. రైతులు కూడా ఆలోచించమంటుంది. పురుగు మందులతో పాటు విస్తీర్ణం వేసేది కూడా కొంత పోయిన సంవత్సరం మన దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో పంట కొంత దెబ్బతింటం వల్ల మన ఆంధ్రాలో పంట బాగుండటం వల్ల మార్కెట్ ధరలు రైతులకు అనుకూలంగా ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మళ్ళీ విపరీతంగా పంటేస్తున్నారు. కొద్దిగా రైతులు కూడా ఆలోచించి
పంట వద్దు అని నేను చెప్పను, ఎక్కువగా వేసుకోమని కూడా చెప్పను. ఎట్లా అనుకూలత ఉందో అట్లా వేసుకొని గుండెల మీద భారం ఎక్కువగా పెట్టుకోకుండా కొద్దిగా రైతులు కూడా తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.